తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇప్పటివరకు పాటల ద్వారా మేమందరం నా తండ్రిని నేను కనపరిచి ఉన్నాము. ఒకే భాగంలోకి వెళుతుండగా దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి, చిన్నవాడిని అల్పుడను నీ పనిలో ఒక చిన్న పాత్రగా నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లించుకుంటూ నీ బిడ్డలంతా ఆసక్తిగా నా తండ్రిని ఆరాధించడానికి కూడి వచ్చి ఉన్నాను. నా తండ్రి, ఈ ఆరాధన సమయంలో సూటిగా నీ బిడ్డలతో ఏం మాట్లాడబోతున్నావు, ఆ మాటలు నీ బిడ్డల హృదయాల్లో ఉంచుకొని వాటి ప్రకారం బ్రతికే అదృష్టాన్ని ధన్యతను చెబుతున్న నాకును వింటున్న నీ బిడ్డలకును మీరు అనుగ్రహిస్తారని ప్రార్థిస్తూ, చెప్పబడుతున్న ప్రతి మాట నీ బిడ్డల హృదయాల్లో 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలించి అభివృద్ధి పొంది ఆత్మీయ జీవితంలో గొప్పగా ఎదిగే భాగ్యాన్ని మీరు మా అందరికి అనుగ్రహిస్తారని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మొదటగా పోయిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు తన దయలో తన కృపలో మనందరినీ కూడా కాచి కాపాడిన పరలోకంలో ఉన్న కన్నతండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా శుభాభివందనాలు. ఆత్మీయ జీవితానికి సంబంధించిన ఒక చక్కని అంశాన్ని మనం ధ్యానిద్దామండి. బైబిల్ గ్రంథంలో నుంచి క్రైస్తవ జీవితంలో అతి ప్రమాదకరమైంది, అంటే ప్రమాదకరమైన ఉండి ఇంకా అతి భయంకరమైన ప్రమాదం కలిగింది క్రైస్తవులకు ఉండకూడనది ఒక అంశాన్ని మనం ఆలోచించబోతున్నాం. అదే కపటము. అంశము కపటము. కపటము ఎంత ప్రమాదం అనేది ఇప్పుడు మనం ఆలోచించబోతున్నాం. లేఖనాల్లో నుంచి ఒక సత్యమైన వెలుగులోకి మనం ఈ అంశాన్ని మనం ఆలోచించబోతున్నాం. కపటం అనేది 4 అక్షరాలుగా కనబడుతుంది, కానీ ఆ 4 అక్షరాలు ప్రమాదానికి దారితీస్తుంది అన్న సంగతి మనకు గుర్తెరగాలి. ఈ కపటం అనేది ఈరోజు ప్రతి ఒక్కరిలో మనకు కనిపిస్తుంది. లోకస్తుల్లో కనిపిస్తుందంటే ఒక లెక్క. క్రీస్తు రక్తంలో కడగబడి క్రైస్తవులుగా పిలవబడిన వాళ్ళు కూడా అందరని నేను చెప్పను, కానీ ఎక్కువ మందిలో ఇది కనిపిస్తుంది. సేవకుల మధ్య కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది, విశ్వాసుల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది, సంఘాల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది, సంఘ భేదాల మధ్య ఎక్కువ మనకు కనిపిస్తుంది. దీనివల్ల ఎంత ప్రమాదం మనకు పొంచి ఉందన్న సంగతి బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. దీని విషయంలో దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడో అనే లేఖనాల్లోకి మనం పోయి ఆలోచిస్తే కీర్తన గ్రంథం 119 అధ్యాయం 118 వచనం ఒకసారి మనం చూద్దామండి. కీర్తన గ్రంథము 119 అధ్యాయం 118 వచనాన్ని మనం ఒకసారి చూద్దామండి. కీర్తన గ్రంథము 119 అధ్యాయం 118 వచనం. నీ కట్టడలను మరలా క్లారిటీ చదవన్నమాట. నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించుదవు. దేవుడి కట్టడాలంటే ఏంటి? దేవుని మాటలు. దేవుని మాటలు మీరిన వారినంట దేవుడంట నిరాకరిస్తాడంట. అంటే నిరాకరించటం అంటే అర్థం, నిరాకరించటం అంటే అర్థం ఏంటి? పక్కన పెట్టేయట. ఒక మాట చెప్పాలంటే అది పాటలు అయిపోయి ప్రార్థన అయిపోయి వచ్చి వాక్యం చదువుతుంది సునీత, ఇప్పుడు వచ్చి మన అందరిలో దేవుడి దగ్గర తీసుకోడు. అది నీ భ్రమ. దేవుడి దగ్గర తీసుకోడు. నువ్వు చదువును వచ్చిన వాళ్ళని దాని సారాంశం ఉంది. దేవుడి కట్టడలను విని చదవండి మళ్ళీ మాట. నీ కట్టడలను మీరిన వారందరను నీవు నిరాకరించుదవు. వారి కపట ఆలోచన మోసమే. ఏముందంట వాళ్ళు? దేవుడి కట్టడలు ఎవరైతే మీరుతున్నాలో ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏమున్నట్టు? కపటం. అంతే.
ఎప్పుడైతే దేవుడి మాటలు మనం మేరకుండా ఉంటామో, దేవుడి మాటలు మనం ఎప్పుడైతే త్రోసివేయకుండా ఉంటామో, వాక్యానికి మన ప్రాధాన్యత ఇస్తామో, వాక్యాన్ని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో, వాక్యాన్ని మనం ఎప్పుడైతే మహింపరుస్తామో, వారిలో కపటం ఉండదు. కపటం ఉన్న వ్యక్తిలో ఈ లక్షణాలు ఉండవు. ఎవరిలో ఉంటుంది ఈ కపటం అంటే, వాక్యాన్ని మీరిన వారిలో ఈ కపటం ఉంటుంది. ఎందుకు ఇతను కపట వేషం ధరించుకున్నాడు, ఈమె ఎందుకు కపటంగా నటిస్తుంది అంటే, వాక్యాన్ని మీరిపోయారు. ఆయన కట్టడలను వాళ్ళు త్రోసివేసేస్తున్నారు. త్రోసివేసింది కాక పైకి ఎలా ఉంటారు అంటే భక్తిపరులుగా కనబడుతూ ఉంటారు. వాళ్ళ జీవితాల్లో అది నెరవేర్చబడదు. ఇలాంటి వాళ్ళను, కపటంతో ఉండవాళ్ళను, కపట స్వభావాలు చూపిస్తున్న వాళ్ళను, కపటంతో నిండుకున్న వాళ్ళను పరలోకములో దేవుడు వారిని చూసి ఏమంటున్నాడో ఒకసారి మన కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనానికి ఒకసారి మనం చూద్దాం. ఇది మన ఆత్మీయ జీవితానికి అత్యవసరమైన అంశం. ఇది ఖచ్చితంగా మీరు ఈ అంశం అయిపోయే లోపు చెబుతున్న నేనును, వింటున్న మీరును ఒకవేళ దేవుడిని దుఃఖపెట్టే ఈ కపటం మనలో ఉంటే, ఒకవేళ దేవుడి సన్నిధిలో మనం తీసేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మేము మనచుచున్నాను. 5వ అధ్యాయం 6వ వచనము. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకి ఏమందంట, అసహ్యులంట. ఎవరైతే కపటముతో ఉంటారో, కపటంతో నిండుకొని పైకి చక్కగా ఆనందంగా సంతోషంగా ఎదుటి వాళ్ళ పట్ల ప్రేమ ఆప్యాయత అనురాగం ఉన్నట్టుగా నటిస్తారో, వారిని చూసి అంట దేవుడికంట అసహ్యం పుట్టిద్దంట. అసహ్యం అంటే అర్థం ఏంటి? అసహ్యం అంటే అర్థం ఏందమ్మా? చీదర, అంతే కదా. ఒక భర్త భార్యను 4 గోళ్ల మధ్య హింసిస్తున్నాడు అనుకోండి, బాధ పెడుతున్నాడు అనుకోండి, ఎలా పడితే అలా కొట్టి, ఎలా పడితే అలా టార్చర్ పెడుతున్నాడు అనుకోండి, నలుగురు వచ్చేసరికి, చుట్టాలు వచ్చేసరికి, బంధువులు వచ్చేసరికి ఆ భార్యని పొగడటం కానీ, దగ్గర తీసుకోవటం కానీ, ప్రేమగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఒక్కసారి చెప్పండి, ఆ భార్యకి తన మనసులో ఏమని ఉండదు? తన భర్త మీద అసహ్యం. ఎంత దుర్మార్గుడు, ఎంత నీచుడు, ఎంత దౌర్భాగ్యుడు, ఎవరు లేనప్పుడు నన్ను టార్చర్ పెడుతున్నాడు, ఎవరు లేనప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఎవరు లేనప్పుడు నన్ను అవమానపడుతున్నాడు, ఎవరు లేనప్పుడు నన్ను ఎలా పడతాలా కొడుతున్నాడు, నా వాళ్ళు వచ్చేసరికి, పక్కన వాళ్ళు వచ్చేసరికి ఎంతో ప్రేమగా నటిస్తున్నాడు. ఇతనంత దుర్మార్గుడు, ఇతనంత వేషధారి మరొకడు లేడు. అసహ్యం భార్యకి. ఇది మీకు అర్థమైతే, కపటముతో ఉన్న వారిని దేవుడు చూసినప్పుడు అంట అసహించుకుంటున్నాడంట. ఈ కపటం అనేది నరహత్యకు కూడా దారితీసింది. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ కపటం అనేది నరహత్యకు కూడా దారితీసింది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరూ తెలిసిందే. దావీదు గారు, ఉరియా గారి జీవితంలో ఏం జరిగిందో మనందరూ తెలుసు. తన చేసిన తప్పును కప్పెట్టుకోవటానికి అన్యం పొందెతనని ఉరియా గారిని తన మరణ శాస్త్రాన్ని తన చేతికే ఇచ్చి పంపించి, ఎదుటి వాళ్ళకి ఆ ఉత్తరాన్ని ఇచ్చేసేయి అని చెప్పి ఇప్పించి చంపించాడు. కపట ఆలోచన. అంటే తన తప్పును తాను కప్పెట్టుకొని ఎదుటివాడి పట్ల నీతిమంతుడుగా, నిజాతిగా, మంచి ప్రవర్తన కలిగిన వాడిగా ఉండాలని, ఏమి నేరం చేయని వాడిగా ఉండాలి అని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ దాన్ని దేవుడు విడిచిపెట్టాడంటే విడిచిపెట్టాలి. అది అందరూ మనకు తెలుసు. ఇప్పుడు ఈ సంఘంలో కూడా ఇది వచ్చేసింది. ఈ సంఘంలో కూడా వచ్చేసింది. ఏ కపటమైన జీవితాన్ని మొదటగా మనం కడుక్కున్నామో, ఏ కపటమైన జీవితానికి మనం దూరంగా ఉన్నామో, ఏ కపటమైన జీవితానికి దేవుడు మనం దూరంగా ఉంచాడో, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మరలా ఆ కపటం అనేది సంఘంలోకి ప్రవేశించింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి మనం చూద్దాం దేవుని పిల్లలారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూద్దాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల, చూడండి,
ప్రభు దయాళుడు అని మీరు చూస్తే, దయాళుడు అంటే ప్రభు దయాళుడు అంటే అర్థం ఏంటి? ప్రేమ చూపించేవాడు, దయ చూపించేవాడు అంటే పర్యాయ పదాలు చాలా వస్తాయి. ఆ పదానికి పర్యాయ పదాలు వస్తాయి. దయ చూపించేవాడు, కృప చూపించేవాడు, ప్రేమ చూపించేవాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, ఇవన్నీ కూడా పదజాలాలు. ఆ పదానికి చాలా మీనింగ్ అర్థాలు వస్తూ ఉంటాయి. దేవుడు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణలు మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమనందు పాల వలన రక్షణ విషయములో ఎదగాలి. ఎదగాలి అంటే రక్షించబడ్డ వాళ్ళతో చెబుతున్నమాట. ఈరోజు సమాజం దేనిలో ఎదుగుతుంది? సంఘము దూషణ మాటల్లో ఎదుగుతుంది, కపటంలో ఎదుగుతుంది, అన్యాయంగా మాట్లాడే విషయంలో ఎదుగుతుంది, ఎదుటివాడి పట్ల భయంకరమైన దూషించే మాటల్లో ఎదుగుతుంది. కానీ దేవుడు ఎదగమన నిర్మలమైన మనస్సాక్షి గలవారై పాల వంటి వారై కొత్తగా జన్మించిన శిశువుల వలె మీరు ఎదగాలన్నాడు. సంఘం ఎలా ఎదుగుతుంది ఈరోజు అంటే కపటంతో ఎదుగుతుంది. కపటమే. మరి ఇంత ద్వేషము, ఇంత కపటం పెట్టుకొని నేను పైకి వందనాలు చెప్పటం, ఇంత ద్వేషం కపటం పెట్టుకొని పైకి నేను ఒక క్రైస్తవుడిగా జీవించటం, ఇంత ద్వేషం ఇంత కపటం పెట్టుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఆయన శరీరం తీసుకున్నానంటే అసలుకి ఎంత భయంకరమైన స్థితిలోకి ఈరోజు సంఘం వెళ్ళిపోతుందో మీకు అర్థం కావాలి. ఎంత భయంకరమైన స్థితిలోకి సంఘం వెళ్ళిపోతుందో మనకు అర్థం. మనం ఎలా ఉండాలనుకున్నాడు దేవుడు మనల్ని ఎలా ఉండమనుకున్నాడు, మనల్ని ఎలా ఉండమన్నాడు. కీర్తన గ్రంథము చూడండి, కీర్తన గ్రంథము 24వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చూడండి దేవుని పిల్లలారా. 24వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. వ్యర్థమైన దాడి యందు మనసు పెట్టవద్దు. వ్యర్థమైంది భూమి మీద కొన్ని ఉన్నాయి, దాని విషయంలో నువ్వు మనసు పెట్టబాకు. కపటముగా ప్రమాణము చెయ్యకు. ఏంటంటమ్మా కపటంగా ప్రమాణాలు జరుగుతాయా? భార్యాభర్తల మధ్య జరుగుతాయి, కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య జరుగుతాయి, కొన్ని సందర్భాల్లో స్నేహితుల మధ్య జరుగుతాయి, కొన్ని సందర్భాల్లో లోకంతో కూడా కొన్ని సందర్భాల్లో మనం జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో బైబిల్ మీద కూడా ప్రమాణం చేస్తారు. చేయకూడదు, దేవుడు చేయొద్దు అన్నాడు, కానీ బైబిల్ మీద కూడా కొన్ని సందర్భాల్లో చేయటానికి తెగిపుతారు. అంటే ఏంటి ఆ ఆలోచన ఏంటి అంటే తనలో ఉన్న ఆ అవాస్తవాన్ని, అంటే తనలో ఉన్న ఆ కపట భావాన్ని ఎదుటివాడు లేదు అని నేను నిరూపించుకోవాలి అంటే అతనికి దొరికిన ఏకైక మార్గం ఏందా అంటే బైబిల్ మీద ప్రమాణం చేయటం, లేదా దేవుడి మీద ప్రమాణం చేయటం. ఒక సహోదరుడు నమ్మించడానికైనా, ఒక సహోదరాలను నమ్మించడానికైనా, ఒక భార్య భర్తను నమ్మించడానికైనా, ఒక భర్త భార్యను నమ్మించడానికైనా గ్రంథం మీద ప్రమాణం చేయకూడదు. అది చాలా తప్పు. అది చాలా తప్పు. అది దేవుడు సహించలేనంత తప్పు. అది దేవుడు సహించలేనంత తప్పు. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు భక్తుడు. ఎవడు మాట్లాడుతున్నాడు? కపటముగా ప్రమాణము చేయకు. చదవాలి, కంటిన్యూ. కీర్తన గ్రంథం 24వ వచనం. నీ దోషం చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండాలి. ఏం చెబుతున్నాడు? నీ చేతు దోషములు అంటే పాపము లేని వారిగా, కపటము లేని వారిగా, శుద్ధ హృదయం అంటే పాపము లేని హృదయముగా మీరు కలిగి ఉండాలి. దేవుడు మన హృదయాన్ని ఎలా ఉంచుకోమన్నాడో? కపటంతో ఉంచుకోమన్నాడా? శుద్ధ హృదయంతో ఉంచాలంటే మన హృదయములో పాపం ఉండకూడదు, మన హృదయములో కపటం ఉండకూడదు.
శుద్ధ హృదయం అంటే పరిశుద్ధమైన హృదయముతో దేవుడు మనల్ని ఉండమన్నాడు. పరిశుద్ధమైన హృదయంతో దేవుడు మనల్ని ఉండమన్నాడు. అంటే దేవుడి కోరిక ఇది. క్రైస్తవులుగా మన పట్ల దేవుడి కోరిక, దేవుడి ఆలోచనలో, దేవుడి తలంపులు. ఇది ఎలా సాధ్యమవుతుందో మనిషికి? పరిశుద్ధంగా, పవిత్రంగా, శుద్ధ మనసుతో మనం ఉండాలి అంటే మనిషికి ఇది సాధ్యం కాదు. మనిషి ఎంత ప్రయత్నం చేసినా అలా ఉండలేడు. అది మనిషికి అసంభవం, అసాధ్యం. మనిషికి అసాధ్యమని ఎరిగిన దేవుడు, మనిషికి వల్ల కాదని ఎరిగిన దేవుడు దీనికి పరిష్కారాన్ని పెట్టాడు. మనకి ఉండమన్నా దేవుడు, మీరు ఉండొచ్చు నేను చెప్పినట్టు, మీరు ఉండొచ్చు నేను నడవమన్నట్టు, మీరు ఉండొచ్చు నేను ఆలోచించమన్నట్టుగా. కానీ మీరు ఉండాలి అంటే మీరు ఏం చేయాలి అనేది ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూడండి. 14వ అధ్యాయము 5వ వచనం. వీరి నోట, ఎవరి నోట అంట? చదవాలా? వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు. వీరు చదవనా? వీరి యందు అంటే ఎవరి యందు? ఆ పైన సందర్భం మొత్తం మనం చదువుకుంటే, గొర్రె పిల్ల రక్తములో కడగబడిన వారి యందు. ఎవరి యందు? గొర్రె పిల్ల రక్తములో కడగబడిన వారి యందు. ఇప్పుడు మనం కూడా గొర్రె పిల్ల రక్తంలో కడగబడలేదా? మనం కడగబడ్డాం. ఇప్పుడు వాళ్ళని కడిగింది ఒక రీతిగా, మనల్ని కడిగింది ఒక రీతిగా. అందరూ ఒకే రీతిగా కడిగాడు దేవుడు అంటే అందరూ ఒకే రీతిగా కడిగాడు. కానీ వాళ్ళకెందుకు అంత క్వాలిఫికేషన్, మనకెందుకు అంత క్వాలిఫికేషన్ తగ్గిందయ్యా అంటే, వాళ్ళు కడగబడిన గొర్రె పిల్ల రక్తములో ప్రతిదినము వాళ్ళు ఏం చేశారంటే తన వస్త్రాలు ఉతుక్కుంటూ వచ్చారు. వాళ్ళు అంటే వాక్యముతో వాళ్ళ జీవితాన్ని సరిచూసుకున్నారు. వాక్యానికి దగ్గరగా మా జీవితం ఉందా లేదని పరీక్షించుకున్నారు. వాళ్ళ నడిచే నడవడికలో, వాళ్ళ ఆలోచనల్లో, వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ విధానములో, ఇదిగో నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నా మీద నిఘా వేశాడు, నా దేవుడు నా మీద ఆలోచన కలిగి ఉన్నాడు, నా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని ఒక ఆలోచనతో భక్తులు తన జీవితాన్ని భూమి మీద గడిపారు. అందుకనే వాళ్ళకి ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అనకూడని మాటలన్నా, అనరాని మాటలన్నా, అన్యాయంగా మాటలే కానీ తిరిగి వాళ్ళు దూషించాల, అన్యాయంగా మాట్లాడాల. వాళ్ళు భక్తుల జీవితాలలో కపటం అనేది చాలా దూరంగా ఉంది. ఒక మాట చెప్పాలంటే అసలు కేర్ ఆఫ్ అడ్రస్ లేదు దానికి భక్తుల జీవితాల్లో. అందుకనే వాళ్ళ భక్తులు. మరి మనం కూడా భక్తులుగా ఉండాలి అంటే ఈ క్వాలిఫికేషన్ మనలో ఉండాలి. ఈ కపటం అనేది మనలో ఉండకూడదు. ఆల్రెడీ అంతకుముందు కపట జీవితం నాది, కపట బ్రతుకు నాది, కపట తలంపులు నావి. మరలా ప్రభువులోకి వచ్చి కడిగేసిన తర్వాత మరలా దీన్ని నేను ప్రారంభిస్తున్నాను అంటే నాకంటే వేషధారి ఇంకెవరు లేరు. అప్పుడప్పుడు మనతో కూడా ఎదురుపడ్డప్పుడు కొంతమంది సహోదరులు చూస్తున్నప్పుడు నాకు నవ్వు వస్తూ ఉంటుంది. మనసులో నవ్వుకుంటా బాధపడుతుంది. అరే ఇంత కపటంతో ఉంటా, ఇంతలాగా ప్రేమించినట్టుగా మాట్లాడతారేంది? అది వాళ్ళు తెలివితేటలు అనుకుంటారు, అది వాళ్ళ జ్ఞానం అనుకుంటారు. కానీ అది అవివేకం. నన్ను అడిగితే అది అవివేకం. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు అంటే గాయపరుస్తాడని చెబుతుంది బైబిల్. పగోడు ఏం చేస్తాడంటే మొద్దులు పెడతాడు. పేతురు గారు కోపంతో చెవి నరికాడు, యూదా గారు ప్రేమతో ముద్దు పెట్టాడు అనుకోండి. అసలు వీళ్ళిద్దరిలో ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరు చెప్పండి నాకు? పేతురు గారు కోపంతో ప్రభువుని యేసుక్రీస్తు అని పట్టుకున్నప్పుడు అక్కడున్న బంటులు చెవి నరికితే, ఆ అపోస్తులుని యూదా గారు కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారు ముద్దు పెట్టుకున్నాడు. పేతురు గారు నరికిండు, యూదా గారు ముద్దు పెట్టుకోండు. పేతురు గారు నరికిండు, యూదా గారు ముద్దు పెట్టుకోండు. ఇప్పుడు నిజంగా మనం కానీ ఈ రెండింటిని టాలీ చేసి చూస్తే మనం ఆలోచించేది ఏంటంటే నిజంగా ప్రేమ ఎవరిలో ఉండిద్ది అంటే యూదా గారిలో ఉండిద్ది అనుకుంటాం మనం. అవునంటారు కాదంటారా? చూసావా పేతురు గారు ఎంత దుర్మార్గుడో,
గబక్కన తొందరపడ్డాడు. ఆ మహానుభావులు మనం దుర్మార్గులు కూడా అనకూడదు, జనరల్గా మనకు అర్థం కూడా చదువుతున్నాం అంటే మన భాషలో. చూసి ఎంత అన్యాయస్తుడో, ఎంత తొందరపాటో, ఎంత మిడిసిపాటో, వెంటనే చెవు నరికాడు. అయ్య బాబు, అదే కొంచెం తలగాని అవతల కనకపోతే కొంచెం తల అట్లాగా వాళ్ళు ఏం జరిగింది, ఆ కత్తిపోయి మెడ మీద పడి మెడ తెగిపోయి అవతల పడేది. ఎట్నో జాగ్రత్తగా ఆ బంటు ఇలా చెవు అనబట్టి చెవు వరికే పోయింది, లేకపోతే మెడ కూడా తెగి అవతల భయపడేది. ఇంత క్రూరత్వా అంటాం మనం అయితే. కానీ పేతురు గారు ఆవేశంలో అక్కడ ఏం కనబడుతుందంటే ప్రేమ కనబడుతుంది. కానీ ఆవేశం అనేది ఉండకూడదు సేవకుడికి. కాబట్టి అప్పటికి వాళ్ళు ఎలా ఉన్నారా అంటే అవిశ్వాసులు. అంటే అంత విశ్వాసంలో బలంగా లేరు అపోస్తులు, అంత విశ్వాసంలో బలంగా లేరు. అది దేవుడికి తెలుసు, ప్రభువు యేసుక్రీస్తు వారికి తెలుసు. అదే పేతురు గారు పెంతెకొస్తు పండగ దినాన, మా పెంతెకొస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆయన ఆత్మీయ జీవితం ప్రారంభమైంది గొప్పగా. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే మీకు, మన రక్షణ పొంది 5, 6, 7, 8, 4, 3 సంవత్సరాలైనా కానీ మన ఆత్మీయ జీవితాన్ని మీరు పరీక్షించుకోవాలంటుంది బైబిల్. చెబుతున్నా నాకును, వింటున్నా మీరు. మన ఆత్మీయ జీవితంలో ఎంత ఎదుగుతున్నాము, మన ఆత్మీయ జీవితంలో ఎంతగా దేవుడితో మన బంధాన్ని కలిగి ఉండాం, మన ఆత్మీయ జీవితంలో దేవుడితో ఇంకంత దగ్గరగా ఉండదు అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి, నన్ను నేను పరీక్షించుకోవాలి. మన సమయం ఎవరితో ఎక్కువ గడుపుతున్నాం. అందుకని ఎక్కువగా నేను స్త్రీలకు ఒక మాట చెబుతూ ఉంటాను అప్పుడప్పుడు. మీకు సమయం చాలా అవకాశంగా ఉండిద్ది. ఒక మాట చెప్పాలంటే మీకు సమయం కుదిరిద్ది. మీరు కుదిరినప్పుడు మీరు అవకాశాన్ని ఏం చేయాలి అంటే టీవీల మధ్య, ఇరుగు పొరుగుల మధ్య, స్నేహితుల మధ్య కాదు మీ సమయాన్ని గడపాల్సింది. దేవుడితో సమయాన్ని గడపాలి. అంటే దేవుడితో సమయాన్ని గడపడం అంటే, దేవుడితో సమయాన్ని గడపడం అంటే ఎక్కువగా వాక్యాన్ని మీరు ధ్యానించాలి, వాక్యాన్ని ఎక్కువగా మీరు చదవాలి, వాక్యంతో మీరు ఎక్కువగా ఉండాలి, వాక్యంతో మీ జీవితాన్ని ఎప్పుడు గడుపుకుంటూ ఉండాలి. అది గుణవంతుడైన స్త్రీ గుణంలో లక్షణం. అది వాక్యముతో ఎప్పుడైతే స్త్రీలు ఎక్కువగా ఉంటారో, వాక్యముతో మీరు ఎప్పుడైతే బంధాన్ని కలిగి ఉంటారో, ఆటోమేటిక్గా మీ కుటుంబ జీవితాల్లో ఉన్న ఒడిదుడుకులు కూడా మీరు ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. అది దేవుడు మీకు ఆ జ్ఞానం ఇస్తాడు. మీ భర్త అర్థం చేసుకోవట్లేదా, దీన్ని ఎలాగ మనం డీల్ చేస్తే ఖచ్చితంగా నా భర్త నన్ను అర్థం చేసుకుంటాడు అనేది వాక్యం మనకు ఆన్సర్ ఇస్తుంది. లేదు నా బిడ్డలు సరైన మార్గంలో లేరా, వాక్యాన్ని మీరు చదవగలిగితే వాక్య ప్రకారంగా నీకు దేవుడు నీకు మంచి జవాబు ఇస్తాడు. ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య నీ సాక్ష్యం, నీ అత్తగారి దగ్గర నీ సాక్ష్యం, నీ తల్లిదండ్రుల దగ్గర నీ సాక్ష్యం, నువ్వు పని చేస్తున్న దగ్గర నీ సాక్ష్యం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా నీకు ఎక్కడ దొరికిద్దాయి అంటే దేవుడి గ్రంథంలో మనకు దొరుకుతాయి. మనం దీన్ని దానించం. సమస్య వచ్చిందనుకోండి ఎవరికా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి ఎవరితో పంచుకోవడానికి మన ప్రయత్నం చేస్తాం. నా బాధ అదే. భర్తకు వచ్చినా, భార్యకు వచ్చినా, కుటుంబంలో ఎవరికి వచ్చినా సరే మనకు ఒకే ఒక ఆధారం ఏంటంటే బైబిలే సరైన సమాచారాన్ని మనకిచ్చేది. అందుకనే చెప్పేది ఏంటంటే అవకాశం అనేది కల్పించుకొని, అవకాశం వచ్చినప్పుడు కాదు దేవుడి దగ్గర మనం రావడం, కల్పించుకొని, అవకాశాన్ని కల్పించుకునే సరే మనం వాక్యాన్ని ఎక్కువగా మీరు ధ్యానించాలి. అలాగని పురుషులకు అవసరం లేదని నా ఉద్దేశం కాదు. మీరు ఇళ్లలో ఉంటారు కాబట్టి మీకు అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాక్యాన్ని మీరు ధ్యానించాలి. అది గొప్ప లక్షణం స్త్రీలకి. అలాంటి వాతావరణం మన కుటుంబాల్లో ఉంటే ఆటోమేటిక్గా మన మాట మారిద్ది, మన ఆలోచన మారిద్ది, మన తలంపు మారిద్ది, మన ప్రవర్తన మారిద్ది. మారటంతోనే కాకుండా సమాజంలో మంచి సాక్ష్యంగా మనం నిలబడతాం. నువ్వు ఒక మాదిరి చూపించింది సమాజానికి బైబిల్ నిన్ను. ఇదిగో పలానా అమ్మాయి చూడు ఎలా ఉందో దేవుళ్ళు, అలా ఉండాలి దేవుడిని నమ్ముకుంటే. పలానా కోడలు చూడు దేవుళ్ళు ఎంత బాగా భక్తి జీవితంగా ఉండదో, కుటుంబాన్ని ఎలా ఆకట్టుకుంటుందో, అత్తమ్మకి ఎలా లోబడుతుందో అలాగా చూపించింది బైబిల్ మనల్ని. అంటే దేవుడి పిల్లలారా, కపటం అనేది చాలా ప్రమాదకరము. వాళ్ళ భక్తులలో కపటం లేదు కనుకే వాళ్ళ భక్తులుగా పిలువబడ్డారు. ఇతను తప్పు జరిగిందనుకోని వెంటనే వాళ్ళు గర్దిస్తారు, అంతటితో వాళ్ళు మర్చిపోతారు, కపటంగా వాళ్ళు ఉండరు. అపోస్తుల జీవితాల్లో కూడా వాళ్ళతో పాటు ప్రయాణం చేసిన శిష్యులు కూడా ఎంతోమంది కపటంతో ఉన్నారు, అసూయపడ్డారు వాళ్ళ మీద. అసూయపడి కపటంతో ఉన్న వాళ్ళు సర్వనాశనం అయ్యారే తప్ప కపటం లేని వాళ్ళు దేవుళ్ళు దీవించబడ్డారు.
ఈ కపటం అనేది, ఈ నటన అనేది, ఈ నటించడం అనేది ఎలా ఉండేది చెప్పమంటారు? ముందు చాలా ఇంపుగా ఉండేది, అంటే సువాసనగా ఉండిద్ది, అంటే చక్కగా ఉండిద్ది, అంటే మా ఒక దాన్ని ఏమంటారంటే ఒక సంతోషంగా ఉండిద్ది. ఈ కపటం అనేది మనం ప్రారంభించినప్పుడు, ఈ కపటం అనేది మనలో ఉన్నప్పుడు, ఈ కపటంతో మనం జీవిస్తున్నప్పుడు చాలా ఇంపుగా ఉంటుంది, అంటే మంచి వాసనగా, మంచి లక్షణంగా మనకు అనిపించింది. కానీ ఇది ఎంత దూరం దారి తీసిద్ది అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. సామెతల గ్రంథము 20 అధ్యాయం 17 వచనము. సామెతల గ్రంథము 20 అధ్యాయం 17 వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఈ మోసము మొదటగా ఇంపుగా ఉంటుంది. తెలుగు వచ్చిన వాళ్ళు చదవండి ఒకసారి. 17 వచనము. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగానే, మోసం అంటే అదే ఈ కపటం అనేది పర్యాయపదాలు. మోసాన్ని కానీ ఈ కపటాన్ని కూడా పర్యాయపదాలు అని కూడా. మోసము చేసి తెచ్చుకున్న ఆహారం అంటే ఎలా ఉండిద్దంట? బహు ఇంపుగా అంటే అబ్బా ఎంత 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 బాగుందో. ఈ మోసము, ఈ కపటము కొనసాగింపప్పుడు బాగానే ఉండేది మనకి, ఇది కొనసాగిస్తున్నప్పుడు బాగానే ఉండేది. కానీ ఇది ఎక్కడ దాకా దారి తీసిద్దో చెప్పమంటారా? ఇది ఎక్కడ దాకా మనం దారి తీసిద్దంటే సాక్షాత్తు తండ్రి అయిన దేవుడికి మనం దూరం చేసిద్ది. తెలుసా మీకు? దేవుడికి మనం దూరం చేసిద్ది. ఈ కపటం అనేది దేవుడికి మనకు దూరం చేసిద్ది. ఇర్మియా గ్రంథం 8 అధ్యాయం 5 వచనము. ఇర్మియా గ్రంథము 8 అధ్యాయం 5 వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి దేవుని పిల్లలారా. ఇర్మియా గ్రంథము 5 అధ్యాయము ప్రారంభిస్తున్నాడు, ఆగిపోతున్నాడు, నోట్లో మాట రాట్లా. మీరు ప్రారంభించండి. ఇర్మియా గ్రంథము 8 అధ్యాయం 5 వచనము. యెరూషలేము ప్రజలు నిత్యము ద్రోహం చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకొని, చూసారా? మోసాన్ని ఏం చేసుకుంటున్నారంట? వాళ్ళు ఆశ్రయం చేసుకుంటున్నారంట. వినుచున్నాను, పనికి మాలిన మాటలు వారు వాడుకొనుచున్నారు. ఈ కపటం అనేది పనికి మాలిన మాటలే. ఒక్కడు కూడా లేడంట. అసలు పశ్చాత్తాపం రావట్లేదంట. మనకేం ఆశ్చర్యంగా ఉంటుంది, ఏంది ఈ నటన ఏంది అని. ఏమా అంతే కదా? పైకే సమాధానం ఒక్క చాలా మంచి దొందనాలు అంటే లోనే బట్ ఇన్ని పెట్టుకుంటుంటే ఇది కపటం కదా? కపటమా కాదా? జనరల్గా మీరు కాదులే, జనరల్గా మీకు అర్థం కాదని చెబుతున్నా. అవునంటారు కదన్నా. పైకి దానబాబు చాలా మంచోడు, సాత్వికుడు, చిన్న పిల్లగాడు మనస్తత్వం, అందుకని 3 చిన్నపిల్లలు పుట్టారు, దేవుడు ఇచ్చాడు, మంచోడు అంటారు. పైకి లోనకి వచ్చేసరికి ఎంత దుర్మార్గుడు ఎంత అని పైకి కనబడితే కనబడట్లేదు ఏంటి కూడా. అసలు పైపెచ్చిన దీన్ని ఆశ్రయం చేసుకున్నారంట వాళ్ళు. ఈ కపటం అనేది దేవుడికి నచ్చదైతే, ఈ మోసం అనేది దేవుడికి నచ్చదైతే అసలు ఇదే ఆశ్రయ దుర్గంగా పెట్టుకున్నారంట వాళ్ళు. వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ ఏందయ్యా అంటే మోసం చేయటమే. ఒక సింహానికి కేర్ ఆఫ్ అడ్రస్ అడవి, ఒక క్రూర మృగాలకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఒక అడవిలాగా ఈ మోసపుచ్చే వాళ్ళు, ఈ కపటంతో ఉన్న వాళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే ఒక ఆశా దుర్గంగా ఏర్పాటు చేసుకున్నారంట వాళ్ళది. చూడండి, అప్పుడప్పుడు మన ఇళ్ళలో కూడా కనబడతారు, పైకి వరకు అట్లా నటిస్తూ ఉంటారు, లోన భయంకరమైన క్రూరత్వం ఉండిద్దా ఉండదా? సునీత మా కోడలు మంచిదనిది వాళ్ళత్త, కానీ సునీత అనుకునేది ఎంత దుర్మార్గురాలు, పై మాట జనరల్గా అనుకోండి. నా కోడలు లాంటి కోడలు లేదనిద్ది మా లక్ష్మి అక్క. అదే చిన్న కోడలు ఏందనుకో ఎంత మంచిదో అనుకోదు, ఇక్కడే ఉంది. ఏవాడు గురించి ఆ అంతరాత్మక తెలుసు. అర్థమవుతుందా? కపటం. వాళ్ళ అవతలలో నటించేది కపటం. ఆ విషయం వీళ్ళకి కూడా తెలుసు. దీన్ని ఎలా చేసుకున్నారంటే ఆశ్రయ దుర్గంగా చేసుకున్నారు.
ఇంకా ఏం జరిగింది చూడండి, దేవుడు ఏం చెబుతున్నాడు దానికి. కంటిన్యూ చేయండి. 8వ అధ్యాయం 5వ వచనం. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వారికి పనికొచ్చే మాటలు కాదు వాళ్ళు ఆడుకునేది, పనికి మాలిన మాటలే. నేనేమి చేసింది అని చెప్పి తన చెడుతనమును గూర్చి అక్కడ కూడా నేనేం చేస్తున్నాను, దేవుడిచ్చిన జీవితకాలం నేనేం చేస్తున్నా, ఆయన కొరకు నేనేం చేస్తున్నాను, ఆయన కొరకు నేను బతుకుతున్నానా బతకట్లేదా, ఆయన ఇచ్చిన ఆయుష్కాలం నా పని చేస్తున్నానా చేయట్లేదా, ఇవన్నీ రావు వాళ్ళకే. పనికి వాళ్ళ ముచ్చట్లు, పనికి వాళ్ళ అలవాట్లు, ఇవన్నీ కూడా వస్తాయి. ఒక్కసారైనా నలుగురు కూడుకున్నప్పుడు, నలుగురు కూర్చున్నప్పుడు సహోదరులు ఒకసారి ఆలోచించాలి, దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలో మనం ఏం చేస్తున్నాం, దేవుడి కోసం మనం ఎలా బ్రతుకుతున్నాం, దేవుడి కార్యాలు మనం చేస్తున్నావా, దేవుడి పనులు మనం చేస్తున్నావా అని చేయమన్న రీతిలో మనం ముందుకు కొనసాగుతాం. ఈ వాళ్ళకి అన్ని పనికి మాల ముచ్చట్లేనంట, ఒక్కడ కూడా పనికి వచ్చేది లేదంట. పనికి మాల ముచ్చట్లు ఎన్ని మాట్లాడుకున్న ఉపయోగం ఉంది, దేవుడికి పనికొచ్చేది కావాలి, ఆయన పని చేసేవి కావాలి, ఆయన పనిని ముందుకు నడిపించేవి కావాలి, ఆయన పనిలో ఉండే కావాలి, అనేకులు ఆయన పనిలో పెట్టే కార్యక్రమం కావాలి. అవి వదిలిపెట్టి పనికి మాల ముచ్చట్లు అంట. ఎట తిరుగుతున్నాడంటమ్మా, తనకి ఇష్టమైన మార్గం, దేవుడికంటే ఒక మార్గం ఉంది, ఆ మార్గంతో వాళ్ళ పని లేదు. దేవుడికంటే ఒక మార్గం ఉంది, ఆ మార్గంతో మనకు పని లేదు, ఇది వాళ్ళకే. అంటే మీకు అర్థం కావాలి, కపటముతో ఉన్నవాడు జీవితం ఎలా ఉండిద్దో మనకు దేవుడు చెబుతున్నాడు. మోసం చేసేవాడు బ్రతుకు ఎలా ఉండేదో చెబుతున్నాడు. కపటంతో ఉండి మోసం చేసేవాడి జీవితంలో పనికి మాల మాటలు ఎక్కువ వస్తూ ఉంటాయి, పనికి వచ్చే మాటలు ఉండవు. తవరికి ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో నడుస్తారంట. దేవుడు ఒక మార్గాన్ని పెట్టాడు, ఆ మార్గంలో మనం నడవాలి, ఆ మార్గంలో మనం జీవించాలి, ఆ మార్గంలో మనం ప్రవేశించాలి, ఆ మార్గంలో అనేకులు మనం నడిపించాలని ఒక ఆలోచన వాళ్ళకు ఉండదు. తనకంటూ ఒక మార్గాన్ని వేసుకుంటాడు, తనకంటూ ఒక జీవితాన్ని డిసైడ్ చేసుకుంటాడు, తనకంటూ ఒక ఆలోచన ముందు పెట్టుకుంటాడు, తనకంటూ ఒక ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడే తప్ప దేవుడి మార్గంలో కానీ, దేవుడి ఆలోచనలో కానీ, దేవుడి తలంపుల్లో కానీ, దేవుడి పనిలో కానీ, దేవుడి ప్రణాళికలోకి అతను రావడానికి ఇష్టపడ్డాడు. అలాంటి వ్యక్తిని అంటున్నాడు, అలాంటి వ్యక్తులు మొత్తం గురించి మాట్లాడుతున్నాడు, వీళ్ళు పనికి మాల బ్యాచ్ అంటున్నాడు. పనికొచ్చే బ్యాచ్ కాదు, ఇది పనికి మాల బ్యాచ్ అంటున్నాడు. అంటే ఇది ఏం చేసిద్ది అయ్యా అంటే, ఈ కపటం అనేది ఏం చేసిద్ది అంటే అసలు దేవుడికి దూరం చేసేసిద్ది మనల్ని, దేవుడికి దూరం చేసేసిద్ది. ఇది ఈ లక్షణం ఎంత ప్రమాదం చూడండి. గ్రంథంలో చూడండి, గ్రంథకర్త ఎలాగ రాస్తున్నాడు, ఇది మనలో ఉండకూడదు అన్నాడు. అసలు క్రైస్తవులు ఇది నామరూపాలు లేకుండా చేయాలి మనలో. అలాంటిది మనలో ఏం చేసిందంటే ఇది పెద్ద గోపురం కట్టుకుంది. దేవుడికి కనిపించకూడదు అన్నది మనలో గోపురం కట్టుకుంది. గోపురాన్ని కట్టుకున్నా మనం ఒక మాట చెప్పాలంటే, మోసకరమైన మాటలతో, కపటమైన ఆలోచనలతో, కపటమైన తలంపులతో పెద్ద గోపురాన్నే మనం కట్టేసుకున్నాం. పెద్ద గోపురాన్ని మనం కట్టేసుకున్నాం. ఇది ఏం చేసిద్దంటే దేవుడికి మళ్ళీ దూరం చేసిద్ది. దేవుని పిల్లలారా, ఒకవేళ ఈ కపటం అనేది మనలో ఉంటే దేవుడికి దూరం చేసేసిద్ది. దేవుడికి దూరం అయిపోయి మనం ఏం సాధించాలి, దేవుడికి దూరం అయిపోయి మన బ్రతుకులు ఏం బాగుంటాయో చెప్పండి. ఏ రక్తంలో అయితే మనం కడగబడ్డామో, ఏ రక్తం ద్వారా మనం రక్షణ పొందుకున్నామో, ఏ రక్తం ద్వారా మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డామో, ఏ రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డామో, ఏ రక్తం ద్వారా దేవుడికి మనం దగ్గర అయ్యామో, దగ్గర అయిన తర్వాత మరలా ఈ స్వభావాన్ని మనలోకి వచ్చిన తర్వాత భక్తుడు అంటున్నాడు, ఈ స్వభావం, ఈ లక్షణం ఎవరిలో అయితే ఉంటుందో దేవుడికి దూరం చేసేసిద్ది. ఇంకెందుకు మన భక్తి? దేవుడికి దూరం చేసిన తర్వాత ఎందుకు మనం బ్రతుకుంటాం, ఎందుకు మన బతుకు, ఎందుకు మన జీవితం నన్ను అడిగితే. దేవుడికి దూరం అయిపోయిన తర్వాత ఎదుర్కొన్న పరిణామాలు బైబిల్ గ్రంథంలో భక్తులు చాలామంది ఉన్నారు. అన్ని పరిణామాలు ఎదుర్కొని మరలా దేవుడి మీద ఆధారపడి, దేవుడి పాదాల మీద పడి మరలా దేవుడి సన్నిధికి వాళ్ళు వచ్చి సరిదిద్దుకున్నారు. వాళ్ళ జీవితాలు సరిదిద్దుకున్నారు. ఎందుకంటే దేవుడికి దూరం అయిపోతే ఏం జరిగిద్దో, మన జీవితంలో ఎలా ఉంటాయో అనే సంగతి మొదటగా భక్తులకు తెలుసు. దేవుడికి దూరం అయిపోయారు మొదట్లోనే ఆదాము అవ్వ.
ఎప్పుడైతే దేవుడికి దూరం అయిపోయారో ఆ క్షణం వాళ్ళు పొందుకున్న శ్రమలు, వాళ్ళు పొందుకున్న అవమానాలు సామాన్యమని కాదు. చెమట వార్చిన వాళ్ళు, పొయ్యి పెట్టిన వాళ్ళు, ఆహారాన్ని వండుకున్న వాళ్ళు దేవుడి మాటలు ఉన్నప్పుడు ఎంతో సుఖమైన జీవితాన్ని గడిగిన వాళ్ళు దేవుడి మాట ఎప్పుడైతే అతిక్రమించారో కష్టం అనేది వాళ్ళకి కనబడింది, శ్రమ అనేది వాళ్ళకి కనపడింది, ఇబ్బందులు అనేది వాళ్ళకి కనపడింది, ప్రయాస అనేది వాళ్ళకి కనపడింది, భారం అనేది వాళ్ళకి వచ్చి పడింది అన్నమాట. ఎప్పుడైదంతా కూడా దేవుడి మాట అతిక్రమించిన తర్వాత. అంతకుముందు అయితే వాటన్నిటికీ దూరంగా ఉన్నారు. వాళ్ళ లైఫ్ చాలా బాగుంది దంపతులది. మనం అనుకుంటాం కపటంతో ఉంటా నా జీవితం కొనసాగుతుందిలే, నేను చెప్తుంటే నమ్ముతున్నారులే, నన్ను చూస్తుంటే నమ్ముతున్నారులే అని మనం అనుకోడు. తెలివిగా మనం బిహేవ్ చేస్తాం అనుకుంటా. అది తెలివితేటలు కాదు, అది అజ్ఞానత. అదేం తెలివితేటల, పనికి మనం తెలివితేటలు. అది ఏం చేసిద్దంటే దేవుడికి మనం దూరం చేసిద్ది. దేవుడి పిల్లలారా, దేవుడికి మనకు దూరం చేసిద్ది. ఆదికాండం 3:4 ముగించుకుందాం చూడండి. ఆదికాండం 3:4 ఆదికాండము 3:4 ఒకసారి మనం చూద్దామండి. అందుకు సర్పం మీరు సావనే సావరు. ఈ మోసపుచ్చే స్వభావం ఎవరిదే? సర్పాంది. ఈ కపట బుద్ధి ఎవరిదే? సర్పాంది. అంటే అర్థమైంది, సాతానిది. ఆల్రెడీ ఒకప్పుడు వాడి చేతిలో మనం చిక్కాం, వాడి కోరల్లో మనం చిక్కాం, వాడి కాలి కింద మనం ఉన్నాం, మరణం అనే అంచుల్లోకి మనం వెళ్ళిపోయాం. అలాంటిది ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా మరలా మన దేవుడు మోక్షాన్ని ఇచ్చాడు, రక్షణ గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఏలి అనగా దేవతల వరే ముందురని దేవునికి తెలియనని నీతో చెప్పగా స్త్రీ, చూసారా, అంతకుముందు మంచిది కదా. అంటే కపట ఆలోచనతో వచ్చింది సాతాను, కపట స్వభావాన్ని చూపించింది ఎవరికి? స్త్రీకి. ఇప్పుడు అడుగుతున్నాను, అసలు వాడి స్వభావమే కపటం, వాడి స్వభావమే మోసం చేయటం. అది ఆల్రెడీ దేవుడు మనకు చెప్పాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేయమంటే భద్రంగా ఉండమన్నాడు. దేవుడి పిల్లలైనా మనల్ని భద్రంగా ఉండమన్నాడు. ఈ చెట్టు పట్టు నువ్వు తినకూడదంటే అర్థం ఏంటి? ఆల్రెడీ వాడు వచ్చి చెప్పేస్తాడు. తెలుసానికి ఆల్రెడీ వాడు చెబుతుడు. చెప్పినప్పుడు స్టడీ అయి ఉండాలి, వాడు వచ్చి చెప్పినప్పుడు స్టాండర్డ్గా ఉండాలి. కాబట్టి నువ్వేం చేయాలంటే ఎవరు వచ్చి చెప్పినా కానీ, వాడు వచ్చి చెప్పినా నువ్వేం చేయాలి? నేను తిన్నాను, నా దేవుడు చెప్పాడు అనే స్టాండ్ మీదే ఉండాలి. నా దేవుడు చేయొద్దామని నేను చేయను అనే స్టాండ్ మీదే నువ్వు ఉండాలి. నా దేవుడు నడవద్దన్న మార్గంలో నేను నడవను అనే స్టాండ్ మీదే నువ్వు ఉండాలి. అది దేవుడి ఉద్దేశం. స్టాండ్ మార్చాడు, మాట మార్చాడు, ప్రవర్తన దిద్దుకోలేదు, వెంటనే ప్రవర్తన మొత్తం మారిపోయింది, కపటంతో ఉండిపోయాడు. మాట ఈనేసావు, జీవితాన్ని క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే దేవుని పిల్లలు, మనం కూడా క్రైస్తవులుగా మనం కూడా కపటం అనే ఆ సాతాను స్వభావం ఒకవేళ మనలో ఉంటే, కపటం అనే ఆలోచన ఒకవేళ మనలో ఉంటే మోసకరమైంది. అది మన ఆత్మీయ జీవితానికే కాదు కానీ వ్యక్తిగతంగా భూమి మీద మన కుటుంబానికి కూడా ప్రమాదం అని చెబుతుంది బైబిల్. ఇది ఆత్మీయ జీవితంతోనే కాదు, మన వ్యక్తిగతంగా మనకినే మన కుటుంబానికి ఖచ్చితంగా ప్రమాదం. ఇది ఖచ్చితంగా ప్రమాదం. ఇది మొదటి శతాబ్దంలో ఆదిమ సంఘం ప్రారంభ దినాల్లో చక్కగా సంఖ్య అనేది అభివృద్ధి పొందుతున్నప్పుడు, అనేక మంది క్రైస్తవులకు మారుతున్నప్పుడు, యెరూషలేములో వేల మంది ప్రవాహ జలములాగా యెరూషలేములో క్రీస్తు సంఘంలో చేర్చబడుతున్నప్పుడు అననీయ సప్ఫిరాలు చేశారు. మంచి భక్తిగానే ప్రారంభించారు, మంచి ఆత్మీయ జీవితం మొదటగా ప్రారంభించబడింది. ఒకగానొక సందర్భంలోకి వచ్చేసరికి సాతాను వాళ్ళకి ప్రేరణ కలిగించాడు, వాళ్ళు మోసపోయారు. సాతాను చేతిలో మోసపోయారు. ఆ మోసాన్ని సంఘంలోకి తీసుకొచ్చారు. వెంటనే అక్కడ ఉన్న అగ్రగరుడైన పేతురు గారి మాటలు వాళ్ళకి అర్థమైపోయినాయి. అయినా వాళ్ళు ఏం చేశారంటే తను సరిదిద్దుకోవాలి. పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడినా కానీ వాళ్ళ జీవితాన్ని తప్పు ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోకపోవటం వల్ల నష్టపోయింది ఎవరు చెప్పాలి మీరు? ఏమా, సరిదిద్దుకోవటం వల్ల నష్టపోయింది ఎవరు? ఆ భార్య భర్తలు. జనరల్గా ఇది మనకు అర్థమైపోతే ఈ కపటం అనేది మోసకరమైంది ఒకవేళ మనలో ఉంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు అర్జెంటుగా ఏం చేయాలి? తీసివేసుకోవాలి, అంటే సరిదిద్దుకోవాలి. లేదు మనం తీసేసుకోము, సరిదిద్దుకోవన్నాం అనుకోని దానివల్ల నష్టపోయేది ఎవరు?
మనమే. మన మధ్య కపటముతో ఎవరైతే ఉంటున్నారో, మోసకరంతో ఎవరైతే ఉంటున్నారో, ఇంక్లూడింగ్ నాతో సహా ఒకవేళ ఉంటే భవిష్యత్తులో మీరు రాసి పెట్టుకోండి. మన కళ్ళ ముందే వాళ్ళ జీవితాలను దేవుడు చెల్లాచెదరం చేస్తాడు. చెల్లాచెదరం చేస్తాడు దేవుడు. ఇది దేవుడు తరతరాలకు నేర్పుతున్న ఒక పాఠం ఇది. ఎంత ప్రేమించినా దావీదు గారిని ఎంత ఇష్టపడ్డా కానీ తప్పుకు శిక్ష అనేది భూమి మీద దావీదుగా అనుభవించాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పు విషయంలో దేవుడు ఎవరితో కూడా రాజీ పడడు. 100% ఇది. ఇది 100% ఇది. మనం ఎంత పని చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని క్లాసులు పెట్టినా, ఎంత సువార్త ప్రకటించినా ఏముందులే, ఈ చిన్న చిన్న తప్పులు, ఈ కపటం అనే చిన్న తప్పే కదా, ఈ కపటం అనే చిన్న మోసమే కదా, దీన్ని దేవుడికి క్షమించలేదు, దీన్ని పట్టించుకోవాలని మనం అనుకుంటా అది పొరపాటు. అది ఆయన దృష్టిలో చిన్న విషయం కూడా ఆయన ఖచ్చితంగా మనల్ని లాగుతాడు బయటికి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక తన పిల్లలైన మనం కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడనా? పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా, కపటము లేనివారుగా ఉండాలని ఆయన కోరిక. కాబట్టి ఈ కపటం అనేది ఎంత భయంకరమో, ఎంత ప్రమాదకరం అనేది లేఖనాల వెలుగులో మనం పరిశీలించాము. కాబట్టి చెప్పిన నేను, వింటున్న మీరు ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని దీని విషయంలో సంఘం మేలుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని మిగతా కార్యక్రమంలో ప్రవేశిద్దామని. చిన్న ప్రార్థన. మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, కపటం అనేది ఎంత ప్రమాదకరమో నువ్వు గ్రంథంలో మా కొరకు రాయించి ఇచ్చావు నా తండ్రి. వాటన్నిటినీ కూడా మేము ధ్యానించాం, ఆలోచించాం, సంఘానికి తెలియపరిచాను. అవును నా తండ్రి, ఇది ఎంత ప్రమాదం అంటే చివరికి నాకు నీకు దూరం చేసే అంత పరిస్థితులకు ఇది తీసుకెళ్ళిపోతుంది. అయ్యా, మా బ్రతుకులు నీకు దూరం అయిపోతే మా బ్రతుకులు సరిగా ఉండవు. అయ్యా, నీకు మేము దూరం అయిపోతే మా జీవితాలు బాగోవు. అయ్యా, నీకు మేము దూరం అయిపోతే మా కుటుంబాలు బాగోవు. కాబట్టి మేము ఎప్పటికీ ఎన్నటికీ నీకు దూరము కాకుండా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ, మమ్మల్ని మేము పరిశోధించుకుంటూ నీ లేఖనాల ప్రకారముగా మేమందరం కూడా నువ్వు చెప్పిన క్రమ పద్ధతిలో నీ కట్టడాల ప్రకారంగా మేమందరం బ్రతికి జీవించి మరణం తర్వాత నువ్వు ఉండే లోకానికి చేరుకునే గొప్ప అదృష్టాన్ని, ధన్యతను సంఘముగా మీరు మాకు ప్రసాదించినందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఆ తరపడి జరగబోయే కార్యక్రమం అంతటిలో కూడా మీరే తోడుగా ఉండి సంఘమంతటి ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.